అంతా మనోళ్ళే. ఓకే, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈ రోజున స్టార్ట్ అయ్యాయి. అయితే ఈసారి డైరెక్టర్ నుండి సాయి రాజేష్ కూడా పోటీ చేస్తున్నారు. ఆయన సీనియర్ డైరెక్టర్ నుండి వీరశంకర్ గారు ఆ ప్యానెల్లో పోటీ చేస్తున్నారు. ఒకసారి మన దగ్గర ఉన్నారు. సార్, ముందుగా ఆల్ ది బెస్ట్. ఇటీవల బేబీతో సక్సెస్ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మూవీ కూడా చేయబోతున్నారు కదా. ఈలోపు మీరు అసోసియేషన్కి ఏంటి ఈసారి జాయిన్ అయ్యారు అనుకుంటా? సార్, అంటే లాస్ట్ టైం కూడా నేను ఈసీ మెంబర్గా గెలిచానండి. ఈసారి వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను వీరశంకర్ గారి ప్యానెల్లో. ఏవో కొన్ని సంఘటనలు ఈ మధ్య చూస్తుంటే ఎక్కడో అసోసియేషన్కి ఇప్పుడు వర్క్ చేసిన డైరెక్టర్స్కి మధ్య సరైన ప్రాపర్ కోఆర్డినేషన్ లేదేమో అనిపించింది. అట్లీస్ట్ ఇప్పుడు మేము యాక్టివ్గా ఉండే డైరెక్టర్లు, నేను కానీ, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ కానీ, శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కోల్ను, మేమందరం ఇప్పుడు వర్క్ చేసిన ఒక 60-70 మంది అందరం మేము గ్రూప్గా ఉన్నాం. యాక్టివ్గా సినిమాలు చేస్తున్న వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే మేము కాంట్రిబ్యూట్ చేయొచ్చు, మాకేదైనా సమస్య వస్తే అసోసియేషన్ మాకు ఉంటుందని ఈసారి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నామండి. అంటే ఇప్పటి వరకు అంటే మీ ప్యానెల్ నుంచి గెలిస్తే ఏమేమి చేయబోతున్నారు ఏంటి? ఇప్పటి వరకు గ్రూప్ హెల్త్ పాలసీ అనేది చాలా రోజుల నుంచి అది ఇదవుతుంది సార్. ఎందుకంటే మనం మా అసోసియేషన్ అంత ఆర్థికంగా అంత స్ట్రాంగ్గా లేదు. సో మేమేమనుకుంటున్నాం అంటే కమిటీ పరంగా మా ప్యానెల్ గెలిస్తే కంప్లీట్ ప్యానెల్ ఆ బాధ్యత తీసుకొని ఫండ్ పూల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయించాలి, అందరికీ ఫ్యామిలీస్ కానీ అందరికీ చేయించాలి. తర్వాత మెయిన్ థింగ్ స్టోరీస్ రాసుకొని కష్టాలు పడుతున్న అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ప్రొడ్యూసర్ చేత అప్రోచ్ చేయించడం, పిచ్ డెక్లో హెల్ప్ చేయటం, ఇలా ఒక 10 పాయింట్లు మేము పెట్టుకున్నాం సార్. కొత్త భవనం కన్స్ట్రక్ట్ చేసుకోవటం, ఇలా ఒక 10 పాయింట్లు మేము అనుకున్నాం సార్ మేనిఫెస్టోలో. ఓకే, అంటే ఇప్పటివరకు ఎంతమంది ఓటు వినియోగించుకున్నారు? ఇప్పటి వరకు 250 మంది చేస్తున్నారండి. దాదాపు నాకు తెలిసి 1000 మంది ఈజీగా పోల్ చేస్తారు. చాలా ఇంత ఉధృతంగా జరగడం ఇదే ఫస్ట్ టైం సార్. అంటే ఇప్పుడు సీనియర్ డైరెక్టర్లు ఉన్నారు అందరూ కూడా, అంటే రాజమౌళి గారు లేకపోతే త్రివిక్రమ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తారా ఎట్లా? అందరూ వస్తారండి. ఇందాకే బోయపాటి గారు వచ్చిపోయారు, వస్తారు. రాజమౌళి గారు అందరూ వస్తారు సార్. సో అంటే గత ప్యానెల్ వాళ్ళు ఎలా చేశారు, ఏమన్నా అంటే లోటుపాట్లు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఎవరు చేసినా లాస్ట్ టైం కూడా హెల్త్ గురించి చాలా కష్టపడి వర్క్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం ప్యానెల్లో నేను కూడా ఉన్నాను కాబట్టి. ఈసారి ఆ ప్యానెల్ నుంచి ఎవరు కంటెస్ట్ చేయట్లేదు, బట్ నేను మాత్రం వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. పోయినసారి హెల్త్ గురించి కాన్సన్ట్రేట్ చేశారు, ఈసారి కూడా మెయిన్ అయితే మాత్రం హెల్త్ గురించి అన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నామండి. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ సాయంత్రం 5 గంటల దాకా అంటున్నారు కదా, అంటే రిజల్ట్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఇప్పుడు అండి ఒక 5 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, ఒక 2 గంటల్లో మొత్తం తెలిసిపోతుందండి. అంతే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మంచిగా ఇంకా మీరు బేబీ లాంటి సినిమాలు ఆల్రెడీ ఇప్పుడు రీమేక్ కూడా చేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు అనుకుంటా కదా? బేబీ హిందీ చేస్తున్నానండి. తెలుగు సార్?
తెలుగు ఆ కథ రెడీ అయింది, ఇంకా ఎవరికి చెప్పాలి ఏంటనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదండి. యాక్చువల్లీ ముందు హిందీ చేసిన తర్వాత వచ్చి ఇంకా తెలుగు చేస్తాను. అంటే ఈసారి ఎలాంటి స్టోరీ అనుకుంటున్నారు మామూలుగా? అంటే ఇప్పుడు మీ ఫస్ట్ సినిమానే దాదాపు అంటే ఇది బేబీ దాదాపు 100 కోట్లు వసూలు చేసింది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక స్టార్స్ చాలా మంది మీతో చేయాలని కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా, అలా పెద్ద స్టార్స్ తోటైనా మళ్ళీ లేకుంటే ఒక చిన్న సినిమా చేసి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ లాగా ఇట్లా కొట్టాలి? అంటే సినిమా నా చేతిలో కంట్రోల్లో ఉండి నా మాట ఎవరైనా అంటే నన్ను అర్థం చేసుకునే ఏ హీరో దొరికినా నాకు హ్యాపీగా వర్క్ చేస్తానండి. అది అలాంటిది ఏం హీరో పలానా కావాలని నేనేం పెట్టుకోలేదు. జస్ట్ షాకింగ్ వాల్యూ ఉండాలి. బేబీలో ఏదైతే ఒక షాకింగ్ వాల్యూ ఇచ్చామో అలాంటి కథ కోసమే వెయిట్ చేసి ఇన్ని రోజులకి నాకు ఒక పాయింట్ తట్టింది, దాని మీద డెవలప్ చేసుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అయితే ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సాయంత్రం 5 గంటల దాకా కూడా జరిగింది. ఆ తర్వాత రిజల్ట్ కూడా వస్తుంది అంటున్నారు. కానీ మా ప్యానల్ గెలిస్తే మాత్రం ముందుగా డైరెక్టర్కి సంబంధించేసి ఎవరైతే సభ్యులు ఉన్నారో వారందరూ కూడా హెల్త్ పాలకు సంబంధించి కూడా ముందుకు ప్రయారిటీ ఇస్తామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10TV. తెలుగు డైరెక్టర్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈ రోజున స్టార్ట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఈరోజు సాయంత్రం దాకా కూడా జరగబోతున్నటువంటి ఈ ఎలక్షన్స్లో మొత్తం కూడా టాలీవుడ్కి సంబంధించినటువంటి దర్శకులందరూ కూడా సీనియర్ డైరెక్టర్లు, కొత్తగా వచ్చిన డైరెక్టర్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సభ్యత్వం ఉన్నారో వారందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా డైరెక్టర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ డైరెక్టర్ నుండి అల్లాని శ్రీధర్ ఉన్నారు. సార్, ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. మీరు ఏ ప్యానెల్లో ఉన్నారు సార్? నేను రామప్రసాద్ గారి ప్యానెల్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నానండి. అయితే ఈ ఎన్నికలు అనేవి ఏంటంటే మాకు కుటుంబ వ్యవహారం లాగా. అంటే మేమేమనుకుంటున్నామంటే ఈ దర్శకుల సంఘం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, చాలా స్ట్రగుల్ అవుతుంటారు. వాళ్ళకి సంఘం ఒక సపోర్ట్ ఇవ్వాలని, వాళ్ళకి చేయూత ఇవ్వాలని అనుకుంటా ఉన్నాము. ముఖ్యంగా హెల్త్ కార్డు విషయంలో కానీ, లేకపోతే వాళ్ళతో ప్రతి సభ్యులతో ఒక షార్ట్ ఫిల్మ్ తీయించేసి దాన్ని పెద్ద సంస్థలకి, పెద్ద ప్రొడ్యూసర్లకు చూపించేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి సినిమా వచ్చింది అనుకోండి, ఆ సినిమా డైరెక్టర్ ఆయనకు పేరు వస్తుంది, సంస్థకు పేరు వస్తుంది. ఇలా చాలా విషయాలు రామప్రసాద్ గారి ప్యానల్ ద్వారా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. తప్పకుండా మా ఆలోచనలన్నీ కూడా సభ్యులందరికీ వెళ్ళిపోయినాయి క్లియర్గా. సో డెఫినెట్గా మేము మంచి సానుకూల ఫలితం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సో అల్లాని శ్రీధర్ గారి ఛానల్ నుంచి కూడా బయట కనబడట్లేదు అంటే సినిమాలు కొద్ది దూరం ఉన్నట్టున్నారు? లేదండి, చదలవాడ శ్రీనివాసరావు గారి సినిమా ఒకటి చేస్తున్నాను. అది క్లైమాక్స్ ఒకటి చేయాల్సింది, షూట్ చేయాలి. మిగతాగా నేను రెగ్యులర్గా చేస్తున్న యాడ్స్ కానీ, లేకపోతే డాక్యుమెంటరీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేస్తున్నవి, హెల్త్, ముఖ్యంగా చిల్డ్రన్ ఇష్యూస్ మీద చాలా ఫిల్మ్స్ చేస్తున్నాను నేను, మా టీం కూడా. అట్లాగే నా స్టూడియో యాక్టివిటీస్ కూడా బాగానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు సినిమా అనేది ఏంటంటే దర్శకుడు ఎప్పుడు అవసరం అప్పుడు కనబడతాడు, కానీ ప్రతిసారి ఉన్నా నిరూపించుకోకర్లేదు రాహునికి అని. బట్ ఎనీవే చాలా మంది మిత్రులంతా మా ఆలోచనలు పంచుకున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ సందర్భంలో, ఈ ఎన్నికల సందర్భంలో. ఎప్పుడు రాబోతుంది లేదండి మీ నుంచి నెక్స్ట్ సినిమా? మేబీ విత్ ఇన్ 2 months అండి. అది క్లైమాక్స్ షూట్ చేస్తే చదలవాడ శ్రీనివాసరావు గారి సినిమా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇంకొక 2 వెంచర్ చేస్తున్నాం, అంటే హిందీ తెలుగు వెంచర్స్. నేను మా శిష్యులతో చేయిస్తాం నిర్మాణ సంస్థ ద్వారా. ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ ఉంది, దాని ద్వారా చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. మాకు టీం ఏర్పడింది, మంచి టీం ఏర్పడింది. ఇప్పుడు మీ ప్యానల్ యొక్క మెయిన్ పాలసీ ఏంటి, అంటే ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి? మా ప్యానల్ ఏంటంటే ఏది చేయగలుగుతామో అది మాత్రమే మనం చెప్తా ఉన్నాం. అంటే పెద్ద పెద్ద చేయలేని విషయాలు చెప్పడం, అట్రాక్ట్ చేయడం ఉద్దేశం కాదు. ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ కానీ, లేకపోతే వీళ్ళ యొక్క నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి. ఇది మన అసోసియేషన్లో ఈ దర్శక సంఘాన్ని డిఫరెంట్గా కంప్యూటరైజ్డ్ కానీ మిగతా ఏదైతే వస్తున్నాయో అవన్నీ నేర్పించాలని ఉద్దేశం. అలా చాలా ప్లాన్స్ అన్ని మనం చేస్తున్నాం, ప్రజలకు వెళ్ళిపోయింది వాళ్ళ సభ్యులకి. థ్యాంక్ యూ. రెడీయా? నాంది లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి విజయ్ కనకమేడల తన యొక్క ఓటు హక్కును ఈ రోజున డైరెక్టర్ అసోసియేషన్కి వినియోగించుకున్నారు. మరి ఆయన ఏం చెప్తారు, ఏంటి ఈ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి ముందుకు చెప్పండి. అంటే మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు కదా, అంటే ఆ ప్యానల్కి ఏం చేస్తుంది అనుకుంటున్నారు? అండి, ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇప్పుడు లేని విధంగా 3 ప్యానెల్తో చాలా గట్టి పోటీతోనే ఉంది. అందులో ఏ ప్యానెల్లో అయితే ఎవరైతే కొంచెం బాగా చేయగలరని నమ్మకం ఉంటుందో అందరూ కలిసి ఆడవాళ్ళకి ఓటేస్తున్నారు. అది కాకుండా అంటే నాకు తెలిసిన చాలా మంది వ్యక్తులు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మేము కోవిడ్ టైంలో మిగతా టైంలో సర్వీస్ చేసినప్పుడు నాతో ఉన్న మనుషులు కానీ అందరూ కలిసి నిలబడ్డం వల్ల కొంచెం ఓటింగ్ ఈసారి కొంచెం నాకు వేయడానికి కూడా కొంచెం చూస్ చేసుకోవడం కష్టమైంది. అది పక్కన పెట్టేస్తే ఎవరైతే ఏ ప్యానల్ అయితే గెలిచి, ఏ మెంబర్స్ అయితే గెలిచి మన అసోసియేషన్ కొద్దిగా న్యాయం చేస్తారనుకుంటామో వాళ్ళని ఓట్ చేశాను.
అందరూ కూడా అలాంటి వాళ్ళకి ఓట్ చేస్తానని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్లతో పాటు సీనియర్ డైరెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమకు ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. కానీ ఇప్పుడు గెలిచే అసోసియేషన్ ఏదైనా సరే 3 ప్యానల్ ఏది గెలిచినా ఏం చేయాలనుకుంటున్నారు? 3 ప్యానల్లో డైరెక్ట్ ఒకటే ప్యానల్ యునానిమస్గా వచ్చినా రాపోయినా కానీ అందరూ యూత్ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు, కొంతమంది సీనియర్స్ ఉన్నారు కాబట్టి అందరూ కలిసి మన అసోసియేషన్కి ఏమి కావాలి అంటే హెల్త్ వైజ్ కానీ వెల్త్ వైజ్ కానీ ఏంటి అని జనరల్ బాడీ మీటింగ్లో పెట్టుకుని డిస్కస్ చేసుకుంటారండి. ఇది ఎలక్షన్స్ అన్నది ఇది గెలుపుడుగోలు అతీతం అండి. ఇది కొంతమంది పోటీ చేయాలి గెలవాలి కాబట్టి తప్ప ఇది గెలుపుడుగోలకు అతీతం. ఎవరు గెలిచినా ఏం చేసినా ఈ ప్యానల్లో కొంతమంది కలిసినా ఆ ప్యానల్లో కొంతమంది కలిసినా కానీ అందరం కలిసి ఒక ఏకగ్రీవమైన ఒక తీర్మానానికి వచ్చి ఒక అసోసియేషన్ డెవలప్మెంట్కి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీ నుంచి ఏ సినిమా రాబోతుంది? నాది అంటే అతి త్వరలో అనౌన్స్మెంట్ ఇస్తాండి. ఇంత 2 ఇయర్లీగా చెప్పడం కరెక్ట్ కాదేమో. ఒక ఏప్రిల్ నుంచి షూట్ అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఒక అంటే మార్చ్ ఫస్ట్ వీక్ అలాగా ఉంటుంది. ఈసారి హీరో ఎవరు ఉంటారు? అదేండి అవి కూడా కొంచెం ఓపెనింగ్ తోని అసలు ఎలాంటి జోనర్లో చేయబోతున్నాయి అనేది కూడా కొంచెం సినిమా ఓపెనింగ్ తోనే ఎప్పుడు అనుకుంటున్నారు? ఏప్రిల్ నుంచి షూట్ అండి. మార్చిలో అలాగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ముహూర్తం అన్నీ ఉంటాయి. ఇది మొత్తానికైతే అసోసియేషన్ ఎలక్షన్స్ అయితే చాలా గ్రాండ్ గానే జరుగుతున్నాయి. మరి ఈసారి మాత్రం 3 ప్యానల్ కూడా పోటాపోటీగా నేను చెప్పొచ్చు. ఒకవైపు వీరశంకర ప్యానల్ అయితే మరొక వైపు సముద్ర ప్యానల్, మరి ఇంకొక వైపు రాంప్రసాద్ ప్యానల్. ఈ 3 ప్యానల్ కూడా దాంట్లో ప్రతి ఒక్కరు కూడా చిన్న డైరెక్టర్లు కానీ పెద్ద డైరెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కూడా పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంత కాంపిటీషన్ కూడా ఉందని కూడా చెప్పవచ్చు. మరి చూద్దాము ఏ ప్యానల్ గెలుస్తుంది ఏంటి అనేది, మొత్తం ఎవరి వైపు కూడా మొగ్గు చూపారని కూడా చూద్దాం. కెమెరామెన్ భాషతో వెంకట్, ఎన్టీవీ. అంటే మీరు శంకర్ ఫ్యాన్ కాబట్టి డిజిటల్ సార్ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈరోజు దాదాపుగా 3 ప్యానెల్ పోటీ పడుతున్నాయి. ఒకటి వీరశంకర్ ప్యానెల్ అయితే, ఇంకోటేమో సముద్ర ప్యానెల్, మరొక ప్యానెల్ ఏమో రాంప్రసాద్ ప్యానెల్. ఈ 3 ప్యానెల్ కూడా పొటాపోటీగానే పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏ ప్యానెల్ గెలిచినా కూడా మేమంతా ఒకటే అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే సభ్యుల మధ్య ఉంది. మరి ఏ ప్యానెల్ గెలుస్తుందని మనం చూసే ముందు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఎన్నికల కోలాహలంలో కూడా చెప్పవచ్చు. 3 ప్యానెల్కి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా తమ ప్రచారాన్ని చేసుకుంటున్న ఈ తరుణంలోనే మిగతా అందరూ కూడా వచ్చేసి సభ్యులు ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మన దగ్గర డైరెక్టర్ వీరశంకర్ ఉన్నారు. ఆయన ప్యానెల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఎవరెవరు పోటీ చేస్తున్నా ఏంటనేది తెలుసుకున్నారు. సార్ ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. మీరు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు కదా, ఎవరెవరు పోటీ చేస్తున్నారు మీ ప్యానెల్ నుంచి? ఇది రెండోసారి అండి. నేను 2014లో ఇండిపెండెంట్ కేసు గెలిచానప్పుడు అప్పుడు 42 lakhs మాత్రం ఫండ్స్ ఉండేది. దాన్ని నేను ఎగ్జిట్ అయ్యేటప్పుడు 2,05 lakhs చేసాం ఫండ్. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తే 1,90 lakhs ఉంది ఇప్పటికి. ఎంతో పెంచాల్సింది ఫండింగ్ని. సో చాలా నీడ్స్ ఉంటాయండి, చాలా సఫర్స్ ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, కెరీర్లు అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మెంబర్స్ వెల్ఫేర్ని మనం చాలా ప్రొటెక్ట్ చేయాలి, చాలా మనం అసోసియేషన్ నుంచి చాలా హెల్ప్ చేయాలి వాళ్ళకి. సో అవి జరగట్లేదు ఎక్కువగా. నెక్స్ట్ లెవెల్ చేయలేకపోతున్నాం. అంటే వాళ్ళ పాపం ఉన్న ఫండ్స్ని ఎలాగా యూటిలైజ్ చేయాలని చూస్తారు తప్ప ఫండింగ్ని ఎలా పెంచాలి దాన్ని ఒక ప్రణాళిక లాగా అనుకుని మేము కొందరు డైరెక్టర్లతో వాళ్ళతో మాట్లాడినప్పుడు మన బేబీ ఇలాంటి ఒక సెన్సేషనల్ ఫిలిం ఇచ్చి సక్సెస్లో ఉన్న సాయి రాజేష్, అలాగే బింబిసారా చేసేప్పుడు విశ్వంబర చేస్తున్న వశిష్ఠ, శైలేష్ కోలను హిట్ సిరీస్తో హిట్ ఇచ్చిన శైలేష్ కోలను, శ్రీరామాదిత్య,
వీళ్ళందరూ కూడా నాకు లైక్ మైండెడ్ పీపుల్గా వాళ్ళు డిస్కస్ చేయటం, మేమున్నాం, మేము పూల్ చేస్తాం. ఎందుకంటే ఎప్పటి నుంచో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నాం. మనం ఉన్న 1750 మంది ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరికీ చేయాలంటే 2 సంవత్సరాలనే మన ఫండింగ్ అంత అయిపోద్ది. సో ఆ ఫండ్స్ని వాడకుండా ఏం చేయాలనుకున్నప్పుడు మేము పూల్ చేస్తాం 2 సంవత్సరాలు. అంటే ఇప్పుడు డైరెక్టర్ అసోసియేషన్కి సంబంధించి ఒక బిల్డింగ్ కూడా ఏం లేదు కదా అది కాకపోతే కింద రైటర్ అసోసియేషన్ ఉంటుంది, ఫ్లోర్లో మన టీఎఫ్డిఏ ఉంటుంది. అది కూడా యాక్చువల్గా బిల్డింగ్ గురించి కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాం. ఒక 4 డైరెక్టర్లు వస్తేనే మా మేనిఫెస్టో నేను చేయగలుగుతున్నాం. కొంచెం ఒక సఫరర్స్గా ఉన్న వాళ్ళని, అవసరం ఉన్న వాళ్ళకి ఒక మిడ్ డే మీల్ కూడా పెట్టాలి వాళ్ళకి. అక్కడక్కడ మేస్లో కూడా ప్లాన్ చేస్తాం. దానికి కూడా 2.5 లక్షలు 3 లక్షలు అవ్వచ్చు రోజుకు 100 మంది తిన్నా కూడా. అలాంటితో పాటు ఈ బిల్డింగ్ అనేది ఐకానిక్ బిల్డింగ్ చేయాలని, అంటే ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ మన ఫిల్మీ థీమేటిక్ తోటి ఒక 6 ఫ్లోర్స్ బిల్డింగ్, అందులో ప్రివ్యూ థియేటరు, కన్వెన్షన్ హాలు, రూమ్స్, కింద క్యాంటీన్, హాస్పిటల్ లాంటి ఒక రెవెన్యూ జనరేట్ చేయగలరు. నెలకు ఒక 20-25 లక్షలు రెవెన్యూ జనరేట్ చేసే విధంగా ఒక బిల్డింగ్ని, ఆ బిల్డింగ్ మాకు రెవెన్యూ జనరేట్ చేయడంతో పాటు హైదరాబాద్ వచ్చిన టూరిస్టులకి దాని ముందు నిలబడి సెల్ఫీ తీసే విధంగా చేయాలని మేము ఆలోచన, విజన్ అది మాకు. అది చేసి తీరుతాం ఈ 2 సంవత్సరాలు. అంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్లుగానే వచ్చే వాళ్ళకి ఎలాంటి హెల్పింగ్ ఉండబోతుంది? డెఫినెట్గా వాళ్ళ కోసం ఒక వెబ్సైట్ రూపొందిస్తున్నాం. దాని ద్వారా ఇంటరాక్షన్ క్లాసెస్, వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం. అలా కథా వేదిక లాగా చేసి 4 కమిటీలను ఏర్పాటు చేసి మన అసోసియేషన్లోనే కథలను రివిజన్ చేసుకుని ఆ కథని మా వాళ్ళకే ఆ కమిటీకి నెరేట్ చేస్తే, ఆ కమిటీలో డెఫినెట్గా పీపుల్స్ మీడియా తోటి రాధిత్య గారు, మన సాయి రాజేష్ గీతా ఆర్ట్స్ తోటి, వశిష్ఠ దిల్ రాజు గారి కంపెనీ తోటి, ఇలాంటి వాళ్ళతోటి వాళ్ళకి యాక్సెస్ ఉంది. సో ఇక్కడ నచ్చిన కథల్ని వాళ్ళు డెఫినెట్గా పెద్ద కంపెనీలకి వాళ్ళు యాక్సెస్ ఇవ్వగలరు మళ్ళీ అక్కడ వినటానికి. సో అలా 10 కథలు విని అందులో 2కి మంచి అవకాశం వచ్చినా కూడా గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్. యాక్చువల్గా వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదు, కానీ ఆ అంబియన్స్ క్రియేట్ చేసి అలా పుష్ ఇచ్చే వరకు మనం చేయాలనుకుంటున్నాం. అది కూడా ఉంది. కానీ ఎలక్షన్స్ లో సీనియర్ డైరెక్టర్లు, పెద్దవాళ్ళు కానీ, కొంత అగ్రమ డైరెక్టర్లు కానీ, ఇలాంటి వాళ్ళు ఎందుకు వచ్చి ఓటేరు ఏంటి? అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు. పాములను దర్శకులు అందరూ వచ్చారు. ఎవరేనండి? పాములను భయపడి శ్రీనివాసు, వక్కంత వంశీ, మన మారుతి గారు, ఇలా అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఓటింగ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం అందుబాటులో అందరూ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు పాములోని డైరెక్టర్స్కి, మనం నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్ పేరు తెచ్చిన డైరెక్టర్లకి ఒక రైట్ కాజ్ కోసం వీళ్ళు ఓ పని చేస్తారంటే వాళ్ళే ముందుంటారు. అది మోటివేట్ చేసే లీడర్షిప్ ఉండాలి కదా అంటున్నాను. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది ఇప్పుడు దాకా. ఆ 2 ఇయర్స్లో ఒక హెల్త్ క్యాంప్స్ తప్ప ఇంకేమీ చేయలేదని అసంతృప్తిగా ఉన్నారు జనాలు అందరూ. నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఏం చేయలేదని. అలాగే ట్రస్ట్ ఇనిషియేట్ అయింది. ట్రస్ట్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వాళ్ళు ఏం చేయలేదు, దాన్ని మోటివేట్ చేయలేదు అన్నది కూడా ఉంది. సో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక సామర్థ్యం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక వెసులుబాటు ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు చేస్తారు అంతే. నెక్స్ట్ లెవెల్కి మేము చేయగలం దీన్ని అనుకునే మేము దిగాం. రిజల్ట్ ఎన్ని గంటలకు రావచ్చు? రిజల్ట్ నాకు తెలిసి 4 వరకు ఓటింగ్ ఉన్నాక ఒక 1 అవర్ గ్యాప్ ఇస్తారు. లేజర్ అయిన తర్వాత మళ్ళీ 5 o'clock నుంచే నాకు తెలిసి 5:30 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయితే విత్ ఇన్ 2 hours మొత్తం రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఈవీఎంఏ కాబట్టి 1670లో నాకు తెలిసి లాస్ట్ ఇయర్ 9:20, 9:30 వరకు వచ్చింది ఓటింగ్. ఈసారి కొంచెం 1100, 1150 వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. కొంచెం ఎక్కువ మంది ఉత్సాహంగా వస్తున్నారు. మన మేనిఫెస్టో ప్రభావం అది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఎలక్షన్స్ అయితే పోటాపోటీగానే జరుగుతున్నాయి. 3 ప్యానెల్ మధ్య కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 6కి మాత్రం రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఈసారి మాత్రం అసోసియేషన్ గెలిస్తే మాత్రం డైరెక్టర్ అసోసియేషన్కి సంబంధించి మంచి ఒక బిల్డింగ్, ఐకానిక్గా ఉండే బిల్డింగ్తో పాటు సభ్యుల యొక్క సంక్షేమం కోసం కూడా పాటుపడతామని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.